పునఃస్వాగతం. లక్ష్య సాధన, దీని నుంచి మరికొంత వివరాలు మనం తెలుసుకుందాం. మనం ఎక్కడికి వెళ్తున్నాము అనేది మనకు కావాలి. ఎక్కడి నుంచి వచ్చామనే ప్రశ్న మనకు కాదు. ప్రతి వారికి తెలుసు మనం ఎక్కడి నుంచి వచ్చామని. మనం ఎక్కడి నుంచి వచ్చాము అనే దానికంటే కూడా మనం ఎటువైపు మన యొక్క ప్రయాణం జరుగుతుంది, మన ప్రయాణం ఏ స్థాయి నుంచి ఏ స్థాయి దాకా కూడా వెళ్తున్నది, మన ప్రయాణంలో ఉన్నటువంటి అంశాలలో నెగటివ్స్ ఏమన్నా ఉన్నాయా లేక పాజిటివ్స్ ఉన్నాయా, అలాంటి అంశాల మీద మనం ముందు దృష్టి కూడా ఉంచాలి. అంటే మనం ఎక్కడి నుంచి వచ్చామో మనకు ఇప్పుడు అప్రస్తుతం, మనం ఎటు వెళ్తున్నాం, మన దశ దిశ నిర్దేశం ఏమిటి. వాస్తుశాస్త్రం గురించి మీరు ఆలోచించవద్దు, జ్యోతిష్ శాస్త్రం గురించి ఆలోచించవద్దు. మొదట మీ లక్ష్య సాధన గురించి ఆలోచించాలి. ఈ లక్ష్య సాధనల గురించి ఆలోచించాలి అంటే మనకు మూడు తిథులు మనకు ఉపయోగపడతాయి. చాలా మందికి ఆ 3 తిథుల ఒక్క తిథిని గురించి మాత్రమే తెలుసు, మిగతా 2 తిథుల గురించి తెలియదు. కానీ ఈ ఉన్నటువంటి 3 తిథులలో కూడా ప్రస్తుతం భారతదేశంలో కొన్ని ప్రాంతాలు మినహా మిగిలినటువంటి ప్రాంతాలలో ఆ తిథి యొక్క అసలు స్వరూపం తెలుసు, ఆ తిథి యొక్క దాని యొక్క కరెక్ట్ పరిస్థితి ఏమిటి తెలుసు, ఆ తిథిని గురించినటువంటి పూజా విధానాలు తెలుసు. కానీ మిగిలిన ప్రాంతాలలో ఆ తిథిని కొంతమంది వక్రీకరించి చెబుతుంటారు. కనుక అలాంటి 3 తిథుల గురించి మనం తెలుసుకోవాలి. ఈ లక్ష్య సాధనలో ముందు తిథులు కావాలి. ఆ తిథులే చవితి. మొదటిది చవితి, రెండవది సప్తమి, మూడవది త్రయోదశి. మొదటి తిథి చవితి, శుక్లపక్షంలో వచ్చే చవితి, కృష్ణపక్షంలో వచ్చే చవితి, పూర్ణిమకు ముందు చవితి, శుక్లపక్ష చవితి, బహుళ చవితి. రెండవది సప్తమి, శుక్ల సప్తమి, బహుళ సప్తమి. మూడవది త్రయోదశి, శుక్ల త్రయోదశి పూర్ణిమకు ముందు, బహుళ త్రయోదశి అది అమావాస్యకు ముందు. అయితే ఈ 3 తిథులలో కొన్ని వారాలు మిక్స్ కావాలి. అదేమిటంటే చవితి శుక్లంలో వచ్చినా లేక బహుళంలో వచ్చినా దానికి ముఖ్యమైన వారం సోమవారం. సోమవారంతో కూడినటువంటి శుక్ల చవితి, సోమవారంతో కూడినటువంటి బహుళ చవితి. రెండవది సప్తమి, గురువారంతో కలిసినటువంటి శుక్ల సప్తమి, గురువారంతో కలిసినటువంటి బహుళ సప్తమి. మూడవది త్రయోదశి, శుక్లపక్షంతో కూడినటువంటి శనివారం త్రయోదశి. శుక్లపక్షంతో కూడిన త్రయోదశి శనివారం, బహుళపక్షంతో కూడినటువంటి త్రయోదశి శనివారం, శని త్రయోదశి. ఈ మూడింట్లో మీకు మూడవది మాత్రం బాగా తెలుసు. శని త్రయోదశి అనగానే పొలోని వెళ్ళిపోతారు శనేశ్వర గుడికి. ఇక్కడ శనిదానం ఇద్దాం, నువ్వులతో అభిషేకం చేద్దామని. అసలు విషయం ఏమిటి అనేది నేను ఇప్పుడు తెలియదు, తేటతెల్లం చేస్తాను. ఈ శని త్రయోదశి అనగానే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా ఇంకా విరామం లేకుండా శనిదానాలు ఇచ్చేవాళ్ళు. అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాడు శని మాకు పట్టిందండి, ఇంకా మేము శని బాధలతో విసిగిపోతున్నాము, అలాంటి శని బాధల్ని మన నుంచి పీడ విరగడ చేసుకుందాము అనేటువంటి ఉద్దేశంతో శని త్రయోదశి ఎప్పుడు వస్తుందా అని వెళ్తారు. అలాగే కొన్ని టెంపుల్స్లో కూడా శని త్రయోదశి పర్వదినాన పూజా కార్యక్రమాలు జరుపుతుంటారు. అసలు విషయం ఏమిటి, శాస్త్రం ఏం చెప్పింది, జరుగుతున్నది ఏమిటి అనేది కొద్దిగా వివరంగా వినటానికి ప్రయత్నించండి. సోమవారం చవితి శుక్లంలో వచ్చిన, సోమవారం చవితి బహుళంలో వచ్చిన పూజా కార్యక్రమం చేయవలసింది ఉదయం నుంచి సాయంత్రం దాకా కాదు, సాయంకాల సమయంలోనే పూజ చేయాలి. హిందూ ధర్మశాస్త్ర నియమాల ప్రకారం
సనాతన సంప్రదాయం ప్రకారం. అలాగే గురువారం సప్తమి శుక్లంలో వచ్చిన బహుళంలో వచ్చిన సాయంకాల సమయంలోనే పూజా కార్యక్రమం చేయాలి. అలాగే త్రయోదశి శనివారం శుక్లంలో వచ్చిన బహుళంలో వచ్చిన సాయంకాలమే పూజ చేయాలి. ఏమిటి సాయంకాలం? సాయంత్రం సూర్యుడు అస్తమించే సమయానికి ముందు కొంతకాలము, సూర్యుడు అస్తమించిన తర్వాత ఉండేటువంటి కొంతకాలం, దాన్ని పరోక్షంగా గోధూళి వేళ అంటారు. అదే ప్రదోషము. ప్రదోషము ప్రదోషము మీన్స్ అర్థం ఏంటంటే మన పాపాలు అన్నీ కూడా కడిగి వేసుకునేటువంటి సమయము. మనం ఎన్నో రకాల పాపాలు చేస్తుంటాం. పోయిన జన్మలో చేసిన పాపాలు కాదండి, ఈ వారంలో చేసిన పాపాలు అనుకోండి, పై వారంలో చేసే పాపాలు అనుకోండి, గత వారంలో చేసిన పాపాలు అనుకోండి. మనం నడుస్తుంటాం, మన కాలి కింద ఎన్నో రకమైన జీవరాశులు నలిగిపోతుంటాయి. ఒక చిన్న సమస్య అది ఏదన్నా కొంతమందికి వస్తుంది, ఒక పాము వల్ల, తేలు వల్ల, వెంటనే కొట్టేస్తాం, ప్రాణిని అక్కడ హింస పెడతాం. అది కూడా పాపమే, అది అపకారం చేస్తుంది, కానీ దాన్ని మనం చంపేశాం. ఇది చిన్న చిన్న జీవరాశులకి మనం చేసేటువంటి మన ద్వారా సంక్రమించే పాపాలు. అలా కాకుండా మన ద్వారా ఇతర వ్యక్తులకి కొన్ని సమస్యలు ద్వారా వాళ్ళని ఇబ్బంది పెడుతుంటాం. కొంతమందిని దుర్భాషలతో ఇబ్బంది పెడతాం, కొంతమందిని ఏదో మరొక రకంగా వారిని కొట్టటము, రకరకాలుగా ఉంటాయి. సమస్యలు క్రియేట్ చేసేటువంటి వారికి ఇవన్నీ తెలుసు. వీళ్ళు చేసినటువంటి సమస్యలకి వారు ఒక్కొక్కసారి తల్లకిందులైపోయి సంసారాలు ఛిద్రమైపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నేను ఇట్లాంటి వారి మీద దాదాపుగా పరిశోధన 40 సంవత్సరాలు చేశాను. 1-2 రోజులు చేసినటువంటి పరిశోధన కాదు ఇది. ఒక చంద్రుడి గురించి మీకు చెప్పాలి అంటే ప్రతిరోజు 1 గంట సేపు కనుక నేను టైం తీసుకునేటైతే 5 సంవత్సరాల కాలం సరిపోతుంది. అంత గొప్ప సబ్జెక్ట్ చంద్రుడు. ఆ 5 సంవత్సరాల కాలంలో మీకు చెప్పే కొన్ని ఎపిసోడ్స్ మాత్రమే. ఇలాంటి ఎపిసోడ్స్ మీకు ఎప్పుడైతే తెలియజేస్తానో వాటిని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ ప్రదోషము ఏదైతే ఉందో ఆ ప్రదోష కాలంలో మనము ఈ నెలలో, అంటే ఇది శుక్లపాడ్యమి అనుకోండి, ఈరోజు అమావాస్య, ఈ 3లో మొత్తం ఎన్ని వస్తాయి మనకు తిథులు? 6 వస్తాయి. శుక్ల చవితి, బహుళ చవితి, శుక్ల సప్తమి, బహుళ సప్తమి, శుక్ల త్రయోదశి, బహుళ త్రయోదశి, మొత్తం ఈ తిథులు 6 వస్తాయి. ఈ 6 తిథులలో ఆయా వారాలు కలిసాయనుకోండి, ఆయా వారాలు కలిస్తే ఆ రోజున ప్రత్యేకంగా సాయంకాలం ప్రదోషకాల పూజ. అదే శనివారంతో కలిసినటువంటి త్రయోదశి తిథి వస్తే మహాప్రదోషము. అంటే మనం పంచాంగం తీసుకుందాం, లేదా క్యాలెండర్ తీసుకుందాం, ఈ నెలలో చూసుకుందాం, 1వ తేదీ నుంచి 30వ తేదీ లోపల, లేదా మన శుక్లపాడ్యం నుంచి అమావాస్య లోపల. చవితి సోమవారం వచ్చిందా, కృష్ణంలో ఉందా, లేక సప్తమి గురువారం శుక్లంలో ఉందా, కృష్ణంలో ఉందా, లేక త్రయోదశి శనివారం శుక్లపక్షం ఉందా, కృష్ణపక్షం ఉందా, ఉంటే నోట్ డౌన్ చేసుకోండి. మననే వెళ్ళిపోయింది శని త్రయోదశి అని. కానీ ఆ శని త్రయోదశి అనగానే ప్రతి ఒక్కరికి ముందు గుర్తొచ్చేది శనిగ్రహమే. కానీ ఇక్కడ మనం పూజ చేయవలసింది ఎవరికి? శంభో శంకరుడికి, శనేశ్వరుడికి కాదు. సదాశివుడు, శంభో శంకరుడు, భోళాశంకరుడు, ఆయనకు చేయాలి. మన హిందువులను కనుక ఆయనకి చేశాం. ఏమండి, నేను జన్మించినటువంటి నక్షత్రం వేరు, నా బర్త్ డేట్ వేరు, నేను హిందువుని కాదు, నేను ముస్లింని, నేను ఏ విధంగా వెళ్ళి మీ టెంపుల్కి వచ్చి పూజ చేయాలి అనుకునేటువంటి వారు కూడా ఉంటారు. వారికి కూడా నేను రిప్లై ఇస్తాను రాబోయేటువంటి నెక్స్ట్ ఎపిసోడ్స్లో. నేను హిందువుని కాదండి, మహమ్మదీయుని కాదు, నేను క్రైస్తవ మతం నాది. కనుక నేను క్రైస్తవ మతం అయినప్పుడు నాకు ప్రదోషం ఏ రోజు వస్తుంది? ఆ ప్రదోషం రోజు నేను శివుణ్ణి ఎలా పూజించాలి? మాకు ప్రభువు, సకలం ప్రభువే.
మరి అలాంటి ప్రభు ఏ విధంగా పూజించాలి? నేను ఏ మతానికి చెందినవానికి కాదండి, సర్వమతాల సమ్మేళనం అంతా నాలోనే ఉంది. అప్పుడు నేను ఏం చేయాలి? ఇలాంటి అంశాలు బోలెడు, మనకు టైం ఉండాలి కానీ చెప్పుకోవాలంటే అనేకం ఉన్నాయి. కనుక ఈ శని త్రయోదశి అని ఏదైతే చెప్పుకున్నామో, శనివారం త్రయోదశి కూడినటువంటి రోజున సాయంకాలం ఉన్నటువంటి సమయాన్ని మహాప్రదోషము అంటారు. మహాప్రదోషం అంటే శని గ్రహం దగ్గరికి వెళ్ళేసి నువ్వులతో అభిషేకం చేయమని కానే కాదు, శని దానం ఇవ్వమని కానే కాదు, శంభో శంకరుడికి పూజలు చేయండి. అవకాశం ఉంటే మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం చేయండి, లేకపోతే ఏకర్ధంతో ముగించండి. బాగా చదువుకున్న వారు కనుకైతే నమ్మకం చమకంతో చక్కగా పారాయణం చేయండి. లేక చంద్రశేఖర అష్టకం, శివాష్టకం, లేదా శివ సహస్రనామం, లేదా శివుని యొక్క అష్టోత్తరం, ఏది లేదనుకోండి శివ పంచాక్షరి ఓం నమ శివాయ, అది లేదనుకోండి హరహర మహాదేవ శంభో శంకర. హోమం చేయవచ్చు, అభిషేకం చేయవచ్చు, ఎన్నో రకమైనటువంటి పూజా కార్యక్రమాలన్నీ కూడా ఉన్నాయి. అయితే ఏ మాసంలో ఏ సమయంలో ఆ ప్రదోషం మహాప్రదోషంగా ఉంటుంది, ఏ మాసంలో ఏ వారము ఆ తిథి వచ్చినప్పుడు, పర్టికులర్గా కొన్ని నక్షత్రాలు వచ్చినప్పుడు మన లక్ష్య సాధన వైపు వెళ్ళటానికి ప్రయోజనాలు చేకూరుస్తాయి. అంటే ఇప్పుడు తిథి మరియు వారము వస్తే సాయంకాలం ప్రదోషం అని మనం చెప్పుకున్నాం. మొత్తం ప్రదోషాలు 6 ఖచ్చితంగా వస్తే, ఒక్కోసారి ఒక నెల రావచ్చు, ఒక నెల రాకపోవచ్చు. కనుక 27 నక్షత్రాలు మనకు తెలుసు. అందులో 27 నక్షత్రాలు 9 గ్రహాలు పంచుకున్నాయి, పేక ముక్కల్లాగా పంచుకున్నాయి, అవి తెలుసు. కనుక ఏ గ్రహ నక్షత్రం ఏ ప్రదోషంలో వస్తే మనం ఏ విధంగా లక్ష్య సాధన వైపు మనం వెళ్ళాలి? చాలా మందికి ఒక భయం లోపల ఉంటుంది. నేను అమావాస్య రోజు జన్మించానండి, చంద్రుడు లేడండి. అమావాస్య ఆదివారం జన్మించానండి, కొంపలు ఏమీ అంటుకుని పోవు, ధైర్యంగా ఉండండి. నేను అమావాస్య రోజు జన్మించాను కదా, మరి చంద్రుడు లేడు కదా. మరి ఆ లెక్కన విశాఖ నక్షత్రం 4వ పాదం కానీ, అనురాధ నక్షత్రంలో కానీ, జ్యేష్ఠ నక్షత్రం జన్మించిన వారికి చంద్రుడు ఎక్కడ ఉంటాడు? జ్యోతిషాస్త్ర ప్రకారం నీచ స్థానంలో ఉంటాడు. మనకు కావలసినటువంటి చంద్రుడు నీచ స్థానంలో ఉంటాడు. సరే, అదే పుష్యమే నక్షత్రంలో కానీ, పునర్వసు నక్షత్రం 4వ పాదంలో కానీ, ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వారికి చంద్రుడు ఎక్కడ ఉంటారు? స్వక్షేత్రంలో ఉంటాడు. అలాగే రోహిణి నక్షత్రంలో కానీ, లేక కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలలో కానీ, లేక మృగశిర నక్షత్రం మొదటి 2 పాదాల్లో ఉన్నటువంటి వారికి చంద్రుడు ఎక్కడ ఉంటాడు? ఉచ్చక్షేత్రంలో ఉంటాడు. మరి ఉచ్చక్షేత్రంలో చంద్రుడు ఉన్నంత మాత్రాన చంద్రబలం బాగా ఉన్నట్ట? లేక స్వక్షేత్రంలో చంద్రుడు ఉంటే, అంటే పుష్యమి, ఆశ్లేష, పునర్వసు నక్షత్రం 4వ పాదంలో ఉంటే చంద్రుడు స్వక్షేత్రం ఉంటే బలం బాగా ఉన్నట్ట? లేక వృశ్చిక రాశిలో జన్మించిన వారికి చంద్రుడు నీచ స్థానంలో ఉంటే బలహీనంగా ఉన్నట్ట? వీటి గురించి మంచి మీకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. అంతే తప్ప ఆదివారం అమావాస్య రోజు జన్మించానండి, చంద్రుడు కనపడలేదండి, నేను దీపావళి అమావాస్యలో జన్మించానండి అనుకునేవాడు ఉంటారు. కానీ నేను జన్మించిన సమయంలో మాత్రం దేశమంతా కూడా పూజా కార్యక్రమం జరిపారండి, అదే చాలు నీకు శ్రీరామరక్షణ మా అమ్మ అంటుంటుందండి అని కొంతమంది చెప్పుకుంటారు. మీరు ఎప్పుడు జన్మించారు, ఏ సమయంలో జన్మించారు అనేది అప్రస్తుతం. మనం ఎక్కడి నుంచి వచ్చామనేది మనకు వద్దు, అనవసరం. మనం ఎటు వెళ్ళాలి, మన దశ ఎటు, దిశ ఎటు, మన దశ దిశ నిర్దేశం చేసేది ప్రదోషం. ఆ ప్రదోషాన్ని గట్టిగా పట్టుకోండి, ఆ ప్రదోషాన్ని ఆ విధంగా ఆలింగనం చేసుకోండి. ఆ ప్రదోష సమయంలో ఉన్నటువంటి స్థితిగతుల్ని మీరు అర్థం చేసుకోండి. మీలో నిదానంగా ఉన్నటువంటి లక్ష్య సాధన అనేటువంటి సైబర్నెటిక్ పవర్ ఏదైతే ఉందో ఆ పవర్ని తట్టి లేపండి. ముందుకు వెళ్ళటానికి అవకాశాలన్నీ వస్తాయి.
జ్యోతిష్ శాస్త్రంలో నాకు తెలిసి ఇలాంటి సబ్జెక్ట్ మీద వెళ్ళిన సిద్ధాంతి ఎవ్వరూ లేరు, ఇది నిజం అని గొప్పగా నేను చెప్పుకోవటంలే. జ్యోతిష్ శాస్త్రం ఒక సముద్రం. మనం తెలుసుకుంది మొట్టమొదట అడుగు కూడా పెడితే కాలు కూడా తడవంటి స్థాయిలోనే మనం ఉన్నాం. ఒక 10 అడుగుల లోపలికి వెళ్తే అప్పుడు ఇంకా ఉంటుంది అని లోపలికి పూర్తిగా పోతే మునిగిపోతాం. కనుక ఎంతవరకు తెలుసుకోవాలనో అంతవరకే తెలుసుకోవడానికే ప్రయత్నం చేయండి. లక్ష్య సాధన అంటే ఏమిటి ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాం. అలాంటి లక్ష్య సాధనని ప్రతి ఒక్కరూ పొందాలంటే కొన్ని రకాలైనటువంటి అవకాశాలు ఉండాలి, కొన్ని రకమైన అవసరాలు ఉండాలి. ఈ అవసరాల్ని అందించేటువంటి వాడే చంద్రుడు. ఆ చంద్రుడే మనఃకారకుడు. కనుక ఇంతవరకు మీరు చంద్రుడు అంటే ఎవరు? మనఃకారకుడు. మనఃకారకుడు యొక్క నక్షత్రాలు 3, అవే రోహిణి, హస్త, శ్రవణం. అలాగే చవితి, సప్తమి, త్రయోదశి ఈ తిథులు సాయంకాలం పూట ఆయా వారాల్లో వస్తే దాన్ని ప్రదోషము అంటారు. ప్రతిరోజు ప్రదోషం ఉంటుంది, కానీ చవితి సోమవారం శుక్లంలో కానీ బహుళంలో కానీ, గురువారం సప్తమి శుక్లంలో కానీ బహుళంలో కానీ, త్రయోదశి శనివారం శుక్లంలో కానీ బహుళంలో కానీ వస్తే అది మహాప్రదోషాలు. ఈ 3 కూడా శనివారం త్రయోదశి మహాప్రదోషము. కనుక అలాంటి మహాప్రదోషాలు ఉన్నటువంటి సమయాలలో లక్ష్య సాధనకు మనం ముడిపెట్టాలి. ఆ ముడితోటి ముందుకు వెళ్ళాలి. ఆ ముడితోటి మన ఏమిటి, మన స్థితి ఏమిటి అనేది చూసుకుంటూ వెళ్ళాలి. పేదరికం నుంచి రాజరికం వరకు ఎన్నో రకమైన విజయాలు సాధించాలంటే లక్ష్య సాధన అవసరం. అలాంటి లక్ష్య సాధన తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే మీ ముందుకు మంచి నిర్ణయాలతో ఉండేటువంటి సైబర్నెటిక్ పవర్ అనేటువంటి అంశం మీదకి వచ్చాము. కనుక రేపటి కార్యక్రమంలో మరిన్ని వివరాలు దీనికి సంబంధించినవే తెలియజేస్తాను. దాంతోపాటు పరిహారాలు ఏ విధంగా చేసుకోవాలి, ఇలాంటి లక్ష్య సాధనని మనం పొందాలి. మనకున్నటువంటి స్థితి ఏమిటో తెలుసుకోవాలి. ఆ విధంగా తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా తమ గమ్యం ఏమిటో తెలుసుకుంటారు, తమ పరిధి ఏమిటో తెలుసుకుంటారు, తమ స్థితి ఏమిటో తెలుసుకుంటారు, తమ కోరికలు ఏమిటి తెలుసుకుంటారు, తమ ఊహలు ఏమిటి తెలుసుకుంటారు, తమ లక్ష్యం ఏమిటో తెలుసుకుంటారు. లక్ష్యం ఒక పక్క ఉంటుంది, కోరికలు మరొక వైపు ఉంటాయి. కోరికలు వేరు, లక్ష్యం వేరు. కనుక లక్ష్యం దిశగా పయనించండి, కోరికల దిశగా కాదు. కోరికలు ఏముంటాయి? వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్. ఒక కోరిక పోగానే మనకు కోరిక వస్తుంది. కానీ లక్ష్య దిశగా వెళ్ళినప్పుడు కోరికలన్నీ చుట్టూరు ఉంటాయి. ఆ ఊహలు ఏవైతే ఉంటే అవన్నీ చుట్టూ చేరుతాయి. కనుక ఆ లక్ష్యాన్ని సాధించాలి. కనుక రేపటి కార్యక్రమంలో మరికొన్ని ఆసక్తికరమైన అంశాలతో లక్ష్య సాధన వైపుకు వెళ్దాం. ఇది ఈనాటి కార్యక్రమం. రేపటి కార్యక్రమం మరలా కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.